ఫ్యామిలీ మెంబర్స్ మనం కిరాణాకి వెళ్తాం, మంత్లీ గ్రాసరీ ఐటమ్స్ అంటాం కదా, మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ దొరుకుతాయి అసలు? సో సబ్బులు, పేస్టులు, బ్రష్లు, హెయిర్ ఆయిల్, షాంపూలు, వంట నూనెలు, తర్వాత మంచి కాకపోతే పిండి, బియ్యము, ఉప్పు, షుగర్ లాంటివి తప్ప మిగతావన్నీ మీకు మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ దొరుకుతుంది. 400కి పైన ప్రోడక్ట్ కంపెనీ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇప్పుడు వంట నూనె అన్నారు, కమింగ్ టు ఇప్పుడు బయట చూస్తే ఆయిల్స్ అసలు అది వాడండి ఇది వాడండి, ఈ ప్యాకెట్ ఆయిల్ వాడొద్దని చెప్పేసి ఆ ఆయిల్ వాడాలి, బ్రాండెడ్స్ చెప్తున్నారు కదా, మరి మీ దగ్గర వెస్టేజ్లో ఎందుకు ఆయిల్ తీసుకోవాలి మేము అంటే? సో యాక్చువల్ చూస్తే మేడం ఈరోజు సగం కంటే ఎక్కువ రోగాలు వస్తున్నాయంటే బయట మార్కెట్లో దొరికే వాడే నూనె వల్ల వస్తున్నాయి. ఎందుకంటే మీకు తెలుసు పల్లి నూనె ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, కానీ ఈరోజు ఎంతమంది సన్ఫ్లవర్ వండిస్తున్నారు, ఎంతమంది పల్లి వండిస్తున్నారు, పాపులేషన్ పెరుగుతుంది. సో బయట ఇంత కెమికల్స్ ఉంటే మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అంటారు, తౌడుతో తయారవుతుంది, బియ్యం గింజ పైన వచ్చే తౌడుతో తయారవుతుంది. ఇది 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు బయట నూనె తీసుకొని పొయ్యి మీద ఒక 175 డిగ్రీ గరం చేసిరు అనుకోండి, మీకు పొగలు వస్తాయి. అదన్నీ ఒక 2-3 సార్లు గరం చేసి చల్ల చేస్తే క్వాలిటీ చేంజ్ అవుతుంది, థిక్నెస్ కలర్ చేంజ్ అవుతుంది, థిక్నెస్ పెరుగుతుంది. కానీ మన రైస్ బ్రాండ్ ఆయిల్ ఏదైతుందో 300 డిగ్రీస్ గరం చేసినా కానీ పొగలు రావు. మీరు ఎన్నిసార్లు గరం చేసి చల్ల చేసినా సేమ్ కలర్ సేమ్ క్వాంటిటీ ఉంటుంది. సో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. 50% వాడితే చాలు. బయటది మీరు 100 ml వేస్తున్నారు అనుకోండి, ఇది 50 ml సరిపోతుంది. సో కమింగ్ టు వెస్టేజ్ మెంబర్షిప్, మీరు చెప్పారు నేను ఏవో చేశారు మీరు బ్రతకడానికి, చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ చనిపోయిన తర్వాత అప్ టు మ్యారేజ్ లెవెల్ వరకు కూడా చేసుకుంటూ వచ్చారు. వెస్టేజ్ ఎప్పుడు పరిచయం అయిందో మీరు కొంచెం గ్రౌండప్ అయ్యారు, ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఇక్కడ మా ముందు కూర్చున్నారు. అంటే ఏంటి అసలు వెస్టేజ్లో ఆ జాయినింగ్ సిస్టమ్ ఏంటి, దానిలో ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు అంటే ఎట్లా, అంటే మంత్లీ ఎంత మేము గెయిన్ చేయొచ్చు, అసలు మాకేం అవగాహన లేదు, వెస్టేజ్లో నేను జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో అన్నిటికంటే ముందు వెస్టేజ్ స్టార్ట్ చేసినాక చాలామంది చేసే పొరపాటు ఏంటంటే స్టార్ట్ చేసి ప్రోడక్ట్ వాడకుండానే వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా చేయకుండా ఫస్ట్ కంపెనీ ఏమంటుంది, ప్రోడక్ట్ మీద రాసి ఇస్తుంది, మీకు ఒకవేళ ప్రోడక్ట్ నచ్చలేదంటే 30% వాడినాక రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసి. ఫస్ట్ ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రోడక్ట్ వాడి చూడండి. కన్జ్యూమర్గా స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ మీకు నచ్చింది, బాగుంది, నేను వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నా అన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మీరు వాడుకున్నప్పుడు ఇమీడియట్లీ మీకు 45% బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే బయట మార్కెట్లో మనము ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎంఆర్పి పైన వస్తుంది. కానీ ఇక్కడ చాలామంది పొరపాటు ఎక్కడ పడతారంటే ఒక ఎంఆర్పి ఉంటే ఎంఆర్పి మీద రాదు, డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది. 15 to 20% ప్లస్ 10% ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తుంది కంపెనీ, 5% కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఇస్తుంది, లాయల్టీ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఇంచుమించు మనకు 45% బెనిఫిట్ వస్తుంది మీరు యాజ్ ఏ కన్జ్యూమర్గా షాప్ చేంజ్ చేయడం వల్ల. మీకు ఇంత బెనిఫిట్ వచ్చినప్పుడు, ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం వేరే వాళ్ళకి షేర్ చేస్తాం. అలా షేర్ చేయడం వల్ల నెట్వర్క్ పెరిగిన కొద్దీ టర్నోవర్ పెరుగుతుంది, టర్నోవర్ మీద ఇన్కమ్ అనేది వస్తుంది. సార్ ఇంకొక విషయం ఏంటంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్న టాక్ అయితే ఉంది, దానికి సలీం గారు ఏం చెప్తారు? సో నిజం మేడం, నేను గిట్ట అనుకున్నాను బయట మనం వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉందో తక్కువ రేటుకి వస్తుంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది. కానీ ఎవరైనా ఎంఆర్పి చూస్తాం, కానీ నేను ఇంతకుముందు చెప్పాను ఎంఆర్పి ఏదైతే ఉందో దాని ఎంఆర్పి మీద 45% బెనిఫిట్ అవుతుంది. ఈ అసలు విషయం చాలా మందికి తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు వాడితే కానీ తీసుకుంటే కానీ తెలుస్తుంది. ఎంఆర్పి అలవాటు ఉంది కాబట్టి ఎంఆర్పి చూస్తాం, కానీ 45% బెనిఫిట్ వస్తుంది. ఆ రెఫర్ చేస్తే వచ్చే ఇన్కమ్ తర్వాత ఇన్కమ్. అది జస్ట్ మీరు కన్జ్యూమర్గా షాప్ చేంజ్ చేస్తే 10 to 20% డిస్కౌంట్, 5% క్యాష్ బ్యాక్, 10% ఫ్రీ ప్రోడక్ట్, 20% కన్సిస్టెన్సీ బెనిఫిట్, ఇవన్నీ 45% బెనిఫిట్ అవుతాయి. సో నేను రీసెంట్గా చూశాను, మార్కెట్లో వెళ్ళి సూపర్ మార్కెట్ నుంచి కొన్ని ప్రోడక్ట్ తీసుకొచ్చాను, రెగ్యులర్గా మినిమం రిక్వైర్మెంట్ అయ్యే ప్రోడక్ట్. ఒక 2000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నాను. సేమ్ ప్లేస్లో మన వెస్టేజ్ ప్రోడక్ట్ రీట ఒక 2000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నాను. సేమ్ అక్కడ 3 సబ్బులు తీసుకుంటే ఇక్కడ 3 సబ్బులు, అక్కడ ఒక పేస్ట్ తీసుకుంటే ఇక్కడ పేస్ట్, వెస్టేజ్ బ్రాండ్ తీసుకున్నాను. కంపేర్ చేస్తే 90 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. మార్కెట్ ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్ 90 రూపాయలు ఎక్కువ ఉంది, కానీ 45% బెనిఫిట్ తగ్గింది. మళ్ళీ అంటే మార్కెట్ కంటే తక్కువ వచ్చినట్టు. సలీం గారు, ఈ రోజు మీరు ఈ వెస్టేజ్లో ఏ లెవెల్లో ఉన్నారు? దీంట్లో ఏవో లెవెల్స్ ఉంటాయి కదా, గోల్డ్ అని సిల్వర్ అని మేము వింటూ ఉంటాం, కొన్ని కంపెనీస్లో ఉంటాయి కదా లెవెల్స్ ఉంటాయి, జాయిన్ అయ్యాక గోల్డ్ లెవెల్ అని సిల్వర్ లెవెల్ అని ఏదో మిలీనియం సమ్ ఉంటాయి. మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఈరోజు? సో ఫస్ట్ దీంట్లో ఒక స్టార్ట్ అయ్యి కాగానే డైరెక్టర్ అనే లెవెల్ ఉంటుంది. డైరెక్టర్ తర్వాత సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసీడీ, డిసిడి, డియూసీడీ అని ఉంటుంది హైయెస్ట్ లెవెల్ మేడం. అలా నేను డియూసీడీ హైయెస్ట్ లెవెల్లో ఉన్నాను. సో డియూసీడీ అంటారు. తర్వాత నా టీంలో 13 మంది డియూసీడీలు ఉన్నారు. ఆ తర్వాత 3 months కన్సిస్టెన్సీ 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళను విఎంసీఎం మెంబర్ అంటారు. వెస్టేజ్ మిలీనియర్
కౌన్సిల్ మెంబర్ అంటారు. సో నేను ఇప్పుడు ఆ లెవెల్లో ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్లో ఉన్నాను మేడం. మా టీంలో గిట్ట ఆ లెవెల్లో ఉన్నారు. ఓకే, అంటే మీరు ఒక దగ్గర జీతం తీసుకున్న నుంచి ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చే లెవెల్కి వచ్చేసారు మీరు. అవును మేడం, ఇంచుమించు 5,70,000 మంది నెట్వర్క్ ఉన్నారు. దాంట్లో మా టీంలో సో మా అప్లయన్స్ అంటారు చరణ్ సింగ్ గారు అని గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇందర్వీర్ సింగ్ గారు అని చెప్పేసి ట్రెడిషనల్ బిజినెస్ కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది. సత్యనారాయణ కుల్కర్ణి గారు ఉంటారు, ఆయన ఒక ఇంజనీర్. ఎస్. సో ఫైనల్గా సలీం గారు, మరి మా వ్యూవర్స్కి చాలా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా కొన్ని ఫ్రాడ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ సరిగ్గా ఉండవు, జాయిన్ అయ్యాక వాళ్ళు చీట్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మీరు అందులో ఉన్నారు కాబట్టి వెస్టేజ్లో మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మా వ్యూవర్స్కి ఏం చెప్తారు ఓవరాల్గా మీరు? సో నేను ఒకటే చెప్తాను, చాలా మంది ఇక్కడ ఇలాంటి చూసిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి తెలియదు. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, మీరు ఒకవేళ ఏదన్నా డైరెక్ట్ సెల్లింగ్ పేరు మీద ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిరంటే ఒకటి చూడండి, అన్నిటికంటే ముందు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, రైట్. రెండోది వచ్చేసి దాంట్లో ప్రోడక్ట్ ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే కొందరు వస్తారు బట్టలను బాసన్లను అవను 10,000 కట్టండి, 20,000 కట్టండి, 30,000 కట్టండి, మీ డ్రీమ్ గురించి జీవితంలో ఒక్కసారి కట్టలేరా అని చెప్తారు. ఒక్క రూపాయి అన్న ఎక్కడన్నా కడుతున్నారు అంటే అది 100% మీకు మోసం ఉంటుంది. ఎక్కడ రూపాయి కట్టకుండా ప్రోడక్ట్ రెగ్యులర్గా అవసరం వచ్చే ప్రోడక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి కట్టుడు కదా అని చెప్పేసి కడతారు, కానీ దానివల్ల ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళు మోసపోతారు. ఏదో ఒక రోజు కంపెనీ బంద్ అయిపోతుంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు. రీసెంట్గా ఒక తాజ్ డెక్కన్ హోటల్లో ఒక 3 days క్రితము ఒక ప్రోగ్రామ్ జరిగింది. జేఎస్ రంజన్ గారు అని చెప్పేసి అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు ఇంకా వచ్చారు. వచ్చి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు మేము డైరెక్ట్ సెల్లింగ్ సపోర్ట్ చేస్తున్నాము, కానీ